గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గట్టిగా గుడ్ ఈవినింగ్. నాకు ఈ అందమైన జీవితం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు, గురువులకు మరియు ఇంత నా ఎన్నో జన్మల పుణ్యంతో ఈ దేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నా. భారత్ మాతాకి జై. ఈరోజు ఒకటి గొప్ప విషయం ఏంటంటే మీరంతా కూడా అదృష్టవంతులే. ఎందుకనంటే ఈరోజు ఒక మంత్రం చెప్పబోతున్నా నీకు. మీ జీవితాలు మారే ఒక మంత్రాన్ని నేను చెప్పబోతున్నా. ఇప్పటి వరకు చాలామంది స్పీకర్స్ మీకు అనేక విషయాలు చెప్పారు. గోల్ సెట్టింగ్ గురించి, మీరు ఏ విధంగా చదవాలా, ఏ విధంగా చేయాలనే విషయాల గురించి చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు ఒక మంత్రం నేను చెప్పబోతున్నా. మంత్రం ఏంటంటే మీ ప్రతి ఒక్కళ్ళ జీవితం మొత్తం టోటల్గా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. అదే ఏందనంటే చిన్న విషయం. మీరేదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా అయి తీరుతుంది. ఇది నేను అంటున్నటువంటి విషయం కాదు, ఇది ప్రపంచం లోపల ప్రాక్టికల్గా జరిగినటువంటి విషయము. ఇది ఒక ఫార్ములా ఉంది. నేను చివరికి ఈ ఫార్ములా పేరు చెప్తా. మేమేమంటున్నామనంటే మీరందరూ కూడా ఏదనుకుంటే అది జరుగుతుంది. ఏదనుకుంటే అది అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకోసం అని అన్నానంటే మీరెప్పుడైతే ఒక విషయం గురించి మీరు కలలు కన్నారో, మీరెప్పుడైతే ఒక విషయం గురించి డిసైడ్ అయినరో, ఎప్పుడైతే మీరు ఒక విషయం గురించి ఖచ్చితంగా మనస్సాక్షిగా మీరు గిట్ట క్లియర్ కట్గా ఒక నిర్ణయం తీసుకున్నారో, అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది అవుతుంది. ప్రపంచం లోపల అనేక మంది సంపన్నులు ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, చాలా సంపద. ఇప్పుడు కామారెడ్డిలో కూడా ఉన్నారు. మన ప్రపంచంలో అనేక మంది సంపద కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. 99% ఆఫ్ సంపద 1% ఆఫ్ పీపుల్ దగ్గర ఉన్నది. ఇది మీ అందరికీ తెలుసు. అరే, డబ్బున్న వాళ్ళకు అనేకం డబ్బులు వస్తాయి, డబ్బు లేని వాళ్ళకి అసలు డబ్బే రాదు అని అంటే వాళ్ళ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేసారు కాబట్టే వాళ్ళకు అటువంటి అచీవ్మెంట్ జరిగింది. వాళ్ళకు ఆ సంపద అనేటువంటిది జరుగుతుంది. ఆ దృఢమైన సంకల్పం అనేటువంటిది మనం కూడా ఇప్పటి నుండి మనం ఖచ్చితంగా తీసుకోవాలా. ఏం చేయాలా అని అంటే దానికి మనం ఖచ్చితంగా మనం పాజిటివ్గా ఆలోచించాలా. ఖచ్చితంగా పాజిటివ్గా ఆలోచించాలా. మనం అనుకున్నాం ఇవాళ 10th క్లాస్ ఉన్నది, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ లోపల మనందరం కూడా పాస్ కావాలని అని అనుకుంటున్నాం, ర్యాంక్ రావాలని అని అనుకుంటున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించవద్దు. మనం ఏం చేస్తామని అంటే మనకు తక్కువ మార్కులు వచ్చినాయనుకో, పక్కవని దగ్గరికి పోతాం. పక్కవని దగ్గరికి ఏం చేస్తాం, వానికి కూడా ఎక్కేందుకు మార్కులు వస్తాయని అని డిస్టర్బ్ చేస్తాం, అని గెలుకుతూ ఉంటాం. ఇటువంటి ఎప్పుడైతే ఒకడికి హెల్ప్ చేయాలనేటువంటి ఆలోచన ఉండదో నీకు కూడా అటువంటిదే తిరిగి ఆ భగవంతుడు అనేటువంటిది నీకు ఇస్తాడు. మన పూర్వీకులు, మన తాత ముత్తాతల గురించి చెప్తుంటారు ఏమని, తదాస్తు దేవతలు ఉంటారా, నువ్వు ఏది కోరుకుంటే అదే అవుతుంది, చెడు మాట్లాడకు, అనవసరంగా చెడు మాట్లాడకని చెప్తారు. అది ఎందుకోసము అని అనంటే ఇక్కడ ఏంటి అంటే ఇదే సేమ్ ఫార్ములా. నువ్వేదైతే అనుకుంటావో అది ప్రపంచం లోపల పాజిటివ్గా మారి నీవు అనుకున్నది సాధించడానికి అది సహకరిస్తుంది. అందుకోసమని నువ్వెప్పుడైతే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తావో, ఎప్పుడైతే వేరే వాళ్ళ మంచి కోరుతావో అదే తిరిగి నీకు ఖచ్చితంగా అదే వస్తుంది. అందుకోసమని నువ్వు ఎప్పుడైనా కానీ పాజిటివ్గా ఆలోచించాలా, హెల్ప్ఫుల్గా ఉండాలా. మూడో విషయం ఏంటని అంటే నువ్వు ఒక గోల్ పెట్టుకున్నావు, నువ్వు ఒకటి అనుకున్నప్పుడు అది ఇమాజిన్ చేయాలా. ఎట్లా అని అంటే ఇప్పుడు నువ్వు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇప్పుడు యూనిట్ టెస్ట్ ఉందనుకోండి, మీరు ఈ ప్రాక్టికల్గా ఇది గిట్ట చేసినట్టయితే మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు యూనిట్ టెస్ట్ ఉన్నది, ఈ యూనిట్ టెస్ట్ లోపల మీకు 25కు 23 మార్కులు కావాలని అని అనుకున్నారు, లేదు 25కి 25 కావాలనుకున్నారనుకో, నువ్వేం చేస్తావు, 25కి 25 మార్కులు వచ్చినట్టు ఇమాజినేషన్ చేయాలా. నీకు 25 మార్కులు రాగానే నీకు మీ క్లాసులో అందరు ఇట్లా నీ ముఖాన చూస్తున్నట్టు నువ్వు ఫీల్ కావాలా. ఫీల్ అయ్యి నువ్వు రియల్గానే 25 మార్కులు వచ్చిన రోజు నిన్ను స్టేజ్ మీదకి సారు పిలిచి, అరే వీడు రాజారెడ్డి ఉన్నాడుగా, ఈయనకి 25 మార్కులు, గ్రేట్ రావిడని అని అన్నప్పుడు అందరు సప్పట్లు కొడుతున్నట్టు నువ్వు ఊహించుకొని ఇమాజిన్ చేసుకోగలగాల. అలా ఇమాజిన్ చేసుకున్న నాడే నువ్వు రియల్గా అచీవ్ కాగలుగుతావు. అందుకోసమని నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇది దృఢమైన సంకల్పం ఉంటే ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయంలో నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రైతు ఉంటాడు. అయితే ఎండ కొడుతుంటుంది, వాన లేదు. రైతు ఉంటాడు, దున్నుతూ ఉంటాడు, రేపు నాట్లేద్దామని. ఇంద్రుడు చూస్తాడు, అరే రేపు వాననే పడదు కదా, వీడేం పిచ్చోడున్నాడా, ఎందుకు దున్నుతున్నాడు అని అనుకుంటాడు. వచ్చి
మారువేషంలో ఇంద్రుడు వచ్చి ఆయన అడుగుతాడు, ఎందుకోసం నువ్వు ఇది వర్షమే లేదు కదా, నువ్వు నాట్లు ఎందుకు వేద్దామని అనుకుంటున్నావు, విత్తనాలు ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు అని అంటే, అరే నా ఇష్టం, నువ్వే ఇప్పుడు ఇంద్రుడు అని అంటే దేవుడు అని అనుకోడు నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు, అరే నా ఇష్టం నేనేమన్నా చేసుకుంటా అని చెప్పేసి కిందికి మీదకి చూసి పంపించేస్తాడు. ఇంద్రుడు అనుకుంటాడు, సరే వీడికి నేను చెప్పినా అర్థం కాదు, చెప్పినా ఆయనకున్నోని చెడంగా చూడాలని చెప్పేసి ఇంద్రుడు ఏమని చేస్తాడు అని అంటే వానదేవుని పిలుస్తాడు. వానదేవుని పిలిచి రేపు ఎటువంటి పరిస్థితుల్లో వర్షం పడడానికి వీల్లేదు అని క్లియర్ కట్గా చెప్తాడు. వానదేవుడు ఏమంటాడు ఇంద్రుడితో అంటే, సరే నేను వర్షం కురవ, కాకపోతే చల్లటి గాలి వీచిందనుకో నేను ఖచ్చితంగా వర్షం అయితే కురుస్తా, నువ్వేం చేస్తావనంటే నాకు చల్లటి గాలి వీయకుండా చూడు అని చెప్తాడు. అప్పుడేం చెప్తాడు ఇంద్రుడు, పవనుని పిలుస్తాడు. పవనుని పిలిచి నువ్వు ఎటువంటి పరిస్థితిలో చల్లటి గాలి వీయడానికి వీల్లేదు అని క్లియర్ కట్గా చెప్తాడు. ఆయన చిత్తం ప్రభు, నేను ఎటువంటి పరిస్థితిలో కూడా నేను చల్లటి గాలి వీయను అని చెప్తాడు. దాని తర్వాత ఆయన ఏమంటాడు, చల్లటి గాలి వీయ, కానీ కప్పలు అరిచినాయి అని అంటే మాత్రం నేను ఆగలేను, నేను గాలి వీస్తా. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు, కప్పలన్నిటినీ సమావేశంలో పరిచి కప్పలన్నిటికీ చెప్తాడు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో రేపు అరవడానికి వీల్లేదు. కప్పలు కూడా సరే అని అంటాయి. అని ఒక్క మాట ఏమన్నట్టే అంటే, మినుగురు పురుగులు గిట్ట కనబడ్డాయి అని అంటే మేము ఖచ్చితంగా అరుస్తాం, మాకైతే ఏం సంబంధం. సరే మళ్ళా మినుగురు పురుగుల దగ్గరికి పోతాడు ఇంద్రుడు. మినుగురు పురుగుల దగ్గరికి పోయి సమావేశం పెట్టి, మీరు రేపు ఎటువంటి పరిస్థితుల్లో రేపు రాత్రి బయటకు రావడానికి వీల్లేదు. ఓకే ప్రభు, చిత్తం ప్రభు అని అంటే మినుగురు పురుగులు కూడా రావు. ఏమవుతుంది అని అంటే రాత్రి 2-2:30 గంటలకు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తుంది. అరే ఇంద్రుడు పరేషాన్ అయిపోతాడు. అరే ఏమైందని నారదుని పిలుస్తాడు. నారదుని పిలిచి, నారద ఏం జరిగింది, ఏమైంది, అసలు వర్షమే పడద్దని అంటే మళ్ళీ ఎట్లా వర్షం పడ్డదని. నారదుడు ఎంక్వైరీ చేస్తే ఏమవుతుంది అని అంటే, మొత్తం ఎంక్వైరీ చేస్తే ప్రభు అది ఏం జరగలేదు, వాళ్ళు సాయంత్రం దాకా పని చేసినారు, సాయంత్రం పని కంప్లీట్ కాలేదు, వాళ్ళ ఫ్యామిలీతోని వాళ్ళు వెళ్ళినరు, ఇంటికి పోయి తిని మళ్ళా వచ్చి అందరు కందీలు పట్టుకొని మళ్ళీ రాత్రి అంతా పని చేసారు. ఆ కందీల వెలుగులను చూసి అవి మినుగురు పురుగులేమో అని కప్పలు అరిచినాయి. కప్పలు అరవడంతో గాలి వీచింది, గాలితోని వర్షం వచ్చింది. అది జరిగింది ప్రభు అని. మీకు ఇప్పుడు ఏమర్థమైంది? ఎప్పుడైతే దృఢ సంకల్పం ఉంటుందో ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని ఆపలేడు. సో ఖచ్చితమైనటువంటి దృఢ సంకల్పంతో మీరు ముందుకు పోయి మీరు అనుకున్నది సాధించగలగాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతే మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ భగవంతుడు కూడా మీకు సహకరిస్తాడు. మీకు ఏదైతే ఉంటుందో మొత్తం సమాజం మొత్తం మీకు సహకరిస్తుంది, వాతావరణం మొత్తం పాజిటివ్గా మారుతుంది, మీ లక్ష్యానికి చేరువవుతుంది. ఒక చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. మీరు ఎప్పుడైతే మీ లక్ష్యం చిన్నగా ఉన్నది, మీరు నమ్మలేదు, మీకు అది దాని మీద క్లారిటీ లేదు అని అంటే అది చిన్న దీపం ఉంటుంది. ఇప్పుడు మనం పొద్దున అక్కడ చిన్న దీపం ఉన్నది, కొంచెం గాలి వచ్చినా కానీ దీపం మారిపోతుంది. అదే ఒక మంటలాగా అయింది అని అంటే ఎవడు కూడా ఆపలేడు, అది ఇంకా మంట పెరుగుతూనే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా కానీ మీ లక్ష్యం కానీ మీ గోల్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దృఢంగా ఉండాలా. చిన్న చిన్న వాటికి మీరు పక్కకు జరిగేటటువంటిది కాకుండా మీరు ఖచ్చితంగా దృఢమైన సంకల్పంతో ముందుకు పోతే విజయం మీదే. ఆల్ ది బెస్ట్. జై హింద్, జై భారత్ మాతాకి జై.